హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు గిరి గార్డెన్. ఈరోజు వీడియో ఏంటంటే అండి, మనం ఇది మూడోసారండి ఓడబ్ల్యూడిసి తయారు చేస్తున్నాను. ఇది 50 లీటర్లండి డ్రమ్ము. ముందు 2 సార్లు మాత్రం 20 లీటర్లు పెయింటింగ్ డబ్బాలో చేశాను. అది 2 సార్లు చేశాను, పోసేసాను. బాగా తేడా తెలిసిందండి. వంకాయలు బాగా కాస్తున్నాయి అది పోయడం వల్ల. చీడపీడలు కూడా పోయినాయి. అది పోయకముందు వంకాయ మొక్కలంతా చీడ పట్టేసియండి. ఆకులంతా పురుగు తినేసి, అలాగే వంకాయలు కూడా పుచ్చులు వచ్చినాయి. ఇప్పుడు ఇది పోసాను 2 సార్లు పోయడం వల్ల తయారు చేసి, ఇప్పుడు ఫ్రెష్గా ఉన్నాయి ఆకులు. వంకాయ మొక్కలేటి, చిక్కుడు పాదులేటండి, అన్నీను. పెద్ద సైజు కూడా కాయలు కాస్తున్నాయండి. చాలా మంచిదండి ఇది ఓడబ్ల్యూడిసి. ఇది ఇప్పుడు తయారు చేస్తున్నాను చూడండి. ఇది 50 లీటర్లు కదండి. 50 లీటర్లకి మనం 1/2 కేజీ బెల్లం వేసుకోవాలండి. ఇదిగోండి 1/2 కేజీ బెల్లం. అర కేజీ బెల్లం వేసండి. ఇది 2 లీటర్లు అండి. ముందుసారి మనం చేసినప్పుడు 2 లీటర్లు తయారవ్వాక 2 లీటర్లు తీసి పక్కన పెట్టానండి. ఇది మన తోడు చుక్కలాగా ఇది తయారవ్వాక మళ్ళీ 2 లీటర్లు తీసి పక్కన పెట్టుకోవాలి. ఉన్నదంతా పోసేసుకోవాలి మొక్కలకి. అలాగా తయారు చేసుకున్నప్పుడు అంతా తీసుకొని ఉంచుకోవాలండి. ఇది టైట్గా మూత వేయడానికి కారణం, ఇక్కడ మధ్యన మూత మధ్యన కన్నం పెట్టుకోవాలండి. గ్యాస్ ఫామ్ అవ్వకుండా ఇలాగా టైట్గా పెట్టేసుకోవచ్చు కన్నం పెట్టడం వల్ల. ఇదిగోండి ఇప్పుడు పోసేస్తున్నాను ఇందులో. ఇది తోడు చుక్కలాగా తీసుకోవాలండి. మనం తయారవ్వాక మళ్ళీ తీసుకుంటే దీని నిండా తీసుకొని దాచుకుంటే ఇంకోసారి తయారు చేసుకోవచ్చు. అలాగా మనం మిద్దె తోట ఎంతవరకు ఉందో అంతవరకు, ఎన్ని సంవత్సరాలు చేస్తామో మిద్దె తోట అప్పటి వరకు అలా తీసుకుంటూనే ఉండాలండి. తోడు చుక్కలాగా దాచుకోవాలి. ఇది పక్కన పెట్టుకోవాలి. పాలలో తోడు చుక్క పెరిగేస్తాం కదా, అలాగండి. ఇది నాకు ఫస్ట్ మా బుజ్జి తోట మాధవ్ గారు ఇచ్చారు. 1 లీటర్ ఇచ్చారండి. లీటర్ ఇస్తే 50 లీటర్లు డ్రమ్లో చేశాను, అదే పెయింటింగ్ డబ్బాలో. ఇప్పుడు వేసాం కదండి ఓడబ్ల్యూడిసి తయారు చేసింది, బెల్లం వేసాం. అప్పుడు ఇలా తిప్పుకోవాలండి. ప్లాస్టిక్ కర్ర కానీ, ప్లాస్టిక్ గొట్టం కానీ, మామూలుగా పైపు కానీ, ఈ చెక్కది ఉంటుంది చూడండి, చెక్క కర్ర కానీ, ఈ రెండిటితోటి తిప్పాలండి ఒకే వైపుకి. ఇలా ఉదయం సాయంత్రం తిప్పాలండి. ఇలాగా మామూలు ఇనుము ఊసలు అలాంటివి పెట్టకూడదండి. ప్లాస్టిక్, చెక్క ఏదో ఒకటి. ఇలాగా ఒక 10 నిమిషాలు తిప్పండి, మన బెల్లం కరిగిపోతుంది. రోజు ఒక 6 రోజులండి. 5 రోజులకి తయారైపోద్ది. 6వ రోజు మొక్కలు పోసేసుకోవచ్చండి. ఒక 5 రోజులు ఇలా తిప్పుకుంటే పొద్దుట సాయంత్రం ఒకే వైపుకి 10 నిమిషాలు చాలండి. మనకు తయారైపోద్ది 5 రోజుల్లో. 6వ రోజు నుండి మనం మొక్కలకి పోసేసుకోవచ్చు. ఇది మాత్రం బాగా పనిచేస్తుందండి మొక్కలకి. మనకి చీడపీడలు రావండి. వేరు తెగులు, నెమటోన్స్ అలాంటివి ఏమీ రావట్లేదండి ఇది పోయడం వల్ల. స్ప్రే చేసినా కూడా పురుగు చీడపీడ ఉంటాయి చూడండి, చిక్కుడికి, బొబ్బర్లకి, అలాంటి వాటికి, అవి కూడా పోతున్నాయండి స్ప్రే చేయడం వల్ల. ఇది చాలా బాగా పనిచేస్తుందండి. ఇది మాత్రం అందరూ మిద్దె తోటలో వాడవలసిందండి. చూసారా ఎంత బాగా కలిసిపోయిందో బెల్లం. ఇలాగా 10 నిమిషాలు ఇలా తిప్పుకుంటండి మనకి బెల్లం కరిగిపోయి తయారవుతుంది అన్నమాట. మైక్రోన్స్ డెవలప్ అవుతాయి బెల్లం వేయడం వల్ల. మనం మట్టిలో పోసుకోవచ్చండి, మొక్కలకి స్ప్రే చేయొచ్చు తయారైన తర్వాత. 2 విధాలుగా ఉపయోగించుకోవచ్చండి. అలాగే కంపోర్ట్స్ చేస్తాం కదా, కిచెన్ కంపోర్ట్స్, దాంట్లో పోసిన మనకి త్వరగా కంపోర్ట్స్ అవుతుంది. కిచెన్ కంపోర్ట్ అన్ని విధాలుగా ఉపయోగించుకోవచ్చండి. చాలా మంచిదండి. ఒక్కసారి మనం మిద్దె తోటలోకి తెచ్చుకున్నామంటే ఇది ఎవరు ఇచ్చినా పర్లేదు, బాటిల్ కొనుక్కున్నా పర్లేదు. బాటిల్ రూపంగా అయితే 150 రూపాయలండి కొత్తది. మనం ఇంకా జీవితాంతకాలం మొక్కలు ఎంతవరకు పెంచుతాం అంతవరకు ఇది మనకి ఉపయోగపడుతుందండి. అలాగా దాచుకుంటే చేసా. మనం ఇది ఇప్పుడు తయారయ్యాక 6వ రోజు మొక్కలు పోసేటట్టు దీని నిండా తీసి పక్కన పెట్టుకుంటండి.
ఇది మళ్ళీ మనకి ఇంకోసారి తయారు చేసుకుంటే సరిపోద్ది. అలాగా ఇంకా కంటిన్యూగా అలా తయారు చేసుకుంటూ ఉండాలండి పక్కన పెట్టుకొని. ఇప్పుడండి మూత ఇలాగ వేయాలండి. ఇలాగా వేసేయకూడదండి టైట్గా, ఇలా టైట్గా వేయకూడదు. ఇలా తిరిగేసి వేసుకుంటే మనకి ఇలా గ్యాప్ ఉండాలి. ఇలా గ్యాప్ ఉంటే మనకి గాలి వెలుతురు తగులుతుంది. దీంట్లో వర్షం నీళ్ళు పడకూడదు, ఎండ తగలకూడదండి. అందుకని చిక్కుడు చెట్టు కింద పెట్టాము. బస్తా కూడా వేస్తాను ఎండ వచ్చేటప్పుడు. ఇప్పుడు ఎలాగ తుఫాను కదా, తుఫాను వచ్చేటప్పుడు మనకి వర్షం పడకుండా ఇలాగ వేసేసుకొని లూజుగా మూత బస్తా కప్పేస్తండి. వర్షం నీళ్ళు పడవండి. చూసారు కదండి ఈరోజు వీడియో OWDC. దీనివల్ల ఉపయోగాలు ఎన్ని ఉన్నాయో. నెమటోన్స్ రాదు, మనకి వేరు తెగులు రాదు, ఎండు తెగులు రాదు. అలాగే మనం మొక్కలు క్రాప్ బాగా వస్తుందండి. పెద్ద సైజు కాయలు కూడా కాస్తున్నాయి. కూరగాయలు ఏంటి, పళ్ళ మొక్కలు ఏంటి, అన్నిటికీ చాలా ఉపయోగం ఉంది. ఒక్కసారి ఎవరి దగ్గర ఒక బాటిల్ తెచ్చుకుంటండి, ఒక 1/2 లీటర్ తెచ్చుకున్నా చాలు. అలాగా మనం తయారు చేసుకుంటూ ఉండొచ్చు. తయారు చేసుకుని మిద్దె తోట వాళ్ళకి ఎవరికి అడిగినా ఇస్తారు. ఇప్పుడు నా దగ్గరకు వచ్చి 1 లీటర్ ఇమ్మంటే ఇస్తాను కదా. అలాగా ఎవరైనా తయారు చేసుకున్న వాళ్ళ దగ్గర తెచ్చుకుంటే మనం అలాగా బాటిలే కొనుక్కోక్కర్లేదండి. ఇలాగ ఎవరిచ్చినా తయారు చేసుకోవచ్చు మనం మొక్కలకి. ఇంతేనండి ఈరోజు వీడియో. ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో ఎలాగుందో కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ.